చిత్రకళ చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు కామారెడ్డికి చేరుకోవడం జరిగింది. కామారెడ్డి ఆర్టిస్టులందరూ కలిసి రాష్ట్ర నాయకులకు స్వాగతం పలకడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో కామారెడ్డి కళాకారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆర్టిస్టులంతా ఐక్యంగా ఉన్నప్పుడే ఏమన్నా సాధించవచ్చు అని రాష్ట్ర నాయకులు చెప్పడం జరిగింది. అజ్ఞానం ఒక చీకటి నుండి వెలుతురులోకి తీసుకువచ్చే ప్రయత్నమే అది గురువు ద్వారా జరుగుతుంది. ఇది చదువు ద్వారా కావచ్చు, ఒక కళల ద్వారా కావచ్చు, మరి ఏదైనా కూడా కావచ్చు. ఈ నేటి సమాజమే కాదు, ఆనాటి తరతరాల యుగాల నుంచి గురువు లేని ఇది కూడా సాధ్యం కాదు. సో మనం అందరికీ గురువులందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా ఒక నినాదం ఇద్దాం. జై చిత్రకారుడా, జై చిత్రకారుడా. గురు పౌర్ణమి సందర్భంగా మాకు ఈ కళ నేర్పిన మా యొక్క గురువులందరికీ వారి పాదాల వందనాలు తెలుపుతూ మరి సభని స్టార్ట్ చేద్దాం. ఈరోజు తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి చిత్రకళా చైతన్య యాత్రను సంఘటితం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతూ మరి చిత్రకళనే నమ్ముకుని జీవిస్తున్నటువంటి ఎంతోమంది చిత్రకళల జీవితాల్లో వెలుగులు నింపడం కోసమై ఇట్టి కార్యక్రమాన్ని చేపట్టి అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఈరోజు మన కామారెడ్డి జిల్లాకు విచ్చేసినటువంటి చిత్రకళ చైతన్య యాత్ర చిత్రకారులకు స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ చిత్రకళ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అధ్యక్షులు శ్రీ దుర్గం ఆర్ట్స్ ఆళ్లపల్లి రాజేశ్వర్ గారు వేదికను అలంకరించవలసిందిగా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కుమరపురం గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంది. ఎందుకంటే అసలు మన జీవితాలు ఎటువైపు పోతున్నాయి, ఏం జరుగుతుంది చిత్రకారుల జీవితాల్లో, ఆర్థికంగా ఎంత వెనుకబడిపోతున్నాం అనేది అందరము వ్యక్తిగతంగా ఆలోచించుకుంటే మటుకు చాలా బాధాకరమైన విషయం. అలాంటి తరుణంలో ఇంత మంచి కార్యక్రమాన్ని చిత్రకళ చైతన్య యాత్ర ద్వారా ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాన్ని ప్రారంభించి మరి ప్రతి ఒక్క చిత్రకారుల జీవితంలో వాళ్ళ కుటుంబాలు వెలుగులు నింపాలని కంకణం కట్టుకొని మరి మనకున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎంతో మంచి చైతన్య యాత్ర ప్రారంభించినటువంటి పెద్దలకు మా కామారెడ్డి జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. రంగోలి ఎన్ని సంవత్సరాలు అంటే థర్డ్ క్లాస్. మీ థర్డ్ క్లాస్? మా గురువుగారు అయినటువంటి ఇంతకుముందు కాలం చేశారు బాబు దిబాక లక్ష్మణ్ గారు. అతను నాకు చాలా విద్యాబోధనలు అందించారు. అతను ఎనలేని సేవ, నేను ఆయన ఎప్పుడూ జ్ఞాపకాలుగా ఉంచుకుంటూ మరి నేను దాంతో నేను ఉపాధి కల్పించుకుంటూ ఏదైనా కొనసాగిస్తున్నాను ఆర్టిస్ట్ విషయంలో. వృత్తి చెందడం జరిగింది. మరియు నాకు వచ్చేసి ఒక అనుభవం అంటే పెయింటింగ్ 25 సంవత్సరాలు ఉన్నది. 25 సంవత్సరాల నుంచి పెయింటింగ్ చేస్తున్నాను. వీటి మీదనే ఆధారపడి బతుకుతున్నాము. ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాను. కాకపోతే వాళ్ళ మధ్యన ఫ్లెక్సీ వచ్చేసి మనకు జీవనాధారం కోల్పోవడం వలన చాలా వరకు తగ్గింది. 70% తగ్గింది, 30% చేస్తున్నాము. ఇక దాని గురించి మనం చర్చించుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళగలగాలి నా మనవి. మా కర్మకారు వచ్చేసి శ్రీనివాస్. నేను ఈ స్థాయిలో కారణం మా గురువు గారే. కాబట్టి మా గురువు గారికి రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. నా పేరు పెట్టు రాజు, గోపిఆర్స్ కామారెడ్డి. చిత్రకళలో ఎందరో మహానుభావులు, చాలామంది ఆదర్శవంతులు. ఒక 98 నుంచి చిత్రకళలో ఇప్పటి వరకు కొనసాగుతున్నా. నా అనుభవము వారి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా క్యాన్టీచర్లు కూడా ప్రింట్ అయినాయి. ఇప్పటికి చాలా వరకు సంతోషంగానే ఈ యాత్ర జర్నీని కొనసాగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. లక్ష్మణ్ ఆర్ట్స్ మాట్లాడండి. నాకు చిత్రకళలో విద్యాబుద్ధులు నేర్పినటువంటి మన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రమేష్ అన్న గారు ఇక్కడే ఉన్నారు. వారి ఆధ్వర్యంలో నేను కూర్చోబట్టి విద్య నేర్చుకున్నాను. ఇప్పటి వరకు 15 సంవత్సరాల నుంచి అదే చిత్రకళ నమ్మకం నేను జీవిస్తున్నాను. థ్యాంక్ యూ. సరిగ్గా అంటే 85 నుంచి స్టార్ట్ చేశాను. నా యొక్క ప్రధానమైన ఒక ప్రధాన గురువు ఈస్ట్ గోదావరి సంపత్ కుమార్ అని నా యొక్క గురువు వారు. ఆయన ద్వారా నేను ఎన్నో కళలు నేర్చుకున్నా, ఎన్నో మెడికల్లో నేర్చుకున్నాను. ఆయన ద్వారా ఈ స్థితిలో చాలా బాగున్నాను. ఆర్థికంగా అన్నింటిలో
మన సాంఘిక సంక్షేమాల్లో శోషకర్తల్లో అన్నింటినీ పాల్గొంటారు. అన్నింటిలో బాగుంది. మా గురువు వారికి దివ్యాస నమస్కారం. మాది కాకాశ గారు రవి ఆర్ట్స్. మా గురువు గారి పేరు పి సత్యనారాయణ, శిల్పం ఆర్ట్స్ కాకాశ. మాది కొమరమేం ఆసిఫాబాద్ డిస్టిక్. మా నాన్నగారి దగ్గర నేను శిష్యరిగా చేస్తున్నాను. నాన్నగారు కాలం చెందిన తర్వాత కూడా ఆయన పేరునే కంటిన్యూ చేస్తూ ఇప్పటికి కూడా నడిపిస్తున్నాను. నలపల్లి శ్రీనివాస్ మా గురువు గారు మా సొంత నలపల్లి రాయలు. నా పేరు రాము, ఎస్ఆర్ ఆర్ట్స్. మా గురుగారు శ్రీ శ్రీనివాస్, రేణు ఆర్ట్స్. అందరికీ నమస్కారం. నా పేరు తండ్రి నరేష్. మా గురువుగారు వచ్చేసి అర్షద్ అని రామారెడ్డి. నేను గత 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చాలా బాగుంది. నా పేరు సాయి ఆర్ట్స్. మా గురువు గారు యాలపల్లి శ్రీనివాస్ గారు మమ్మూటి ఉన్నారు. ఆయన పాదాలు పొందారు. ఆయన వారి ద్వారా నేను 2005 నుంచి ఇప్పటిదాకా పెయింటింగ్ నేర్చుకున్నాను. ఆయన ద్వారా ఇప్పటికీ ఆర్టిస్ట్గా వెలుగొందడానికి ఆయన కారణం. ఆర్టిస్ట్గా ఉండడానికి కూడా ఆయన చేసిన కార్యక్రమాలు కూడా మాకు ఎప్పుడు గుర్తుంటాయి. మామూలు కూడా మాకు సంతోషకరం. అందరికీ నమస్కారం. నా పేరు వాసు సదాశివ. అదే విధంగా ఆర్టిస్ట్గా వ్యవహరిస్తున్నాను. గత 2000 సంవత్సరాల నుంచి నేను ఆటో రంగంలో రాణిస్తున్నాను. మరియు ఒక 5 సంవత్సరాలు గల్ఫ్లో వెళ్ళి పెయింటింగ్ ఆర్టిస్ట్గా చేసి వచ్చాను. అదేవిధంగా ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నాను ఆర్టిస్ట్. నా పేరు రాజు సదాశివ. నేను పెయింటింగ్ నేర్చుకున్నది బాను ఆర్ట్స్ దగ్గర. కొద్ది రోజులు పెయింటింగ్ గురించి తెలుసుకున్నాను. తర్వాత మా ఊళ్ళోనే భాస్వార్థం ఉన్నాడు. అతను చేసే వర్క్లను బట్టి నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయగలను. జిల్లాలో మన పెద్దలు చాలా సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక ఆర్టిస్ట్ సంక్షేమం కోసం వినూత్నమైన ఆలోచన తేవడం అనేది నా 60 ఏళ్ళ జీవితంలో మొదటిసారిగా చూస్తున్నాయి. మహాన్ చాలా మంది పుడతారు కోట్లలో. చాలా మంది మన స్వతంత్ర కోసం చాలా మంది బిఆర్ అంబేద్కర్ గారు అలాంటి మహోన్నతం చేసేట్లా మనం ఇంకా పనిచేసుకుంటూ బతికినాము. కానీ ఈరోజు నాకు నిన్న మా మిత్రులు రమేష్ గారు చెప్పిన ఇట్లా సార్ ఆసిఫాబాద్ నుంచి మనకు పెయింటర్ అసోసియేషన్ తెలంగాణ ఆర్టిస్టుల సంఘం నుంచి వస్తున్నారు అంటే నాకు చాలా అమోఘమైన సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను 84 నుంచి పనిచేస్తున్నా. ఈ రోజు 40 వసంతాలు నాకు పూర్తయిపోయింది. నా జీవిత కాలం కూడా చాలా దగ్గర అయిపోయింది. నాకేం ఆలోచనలు లేవు. కానీ శూన్యత భావం ఎక్కడ వస్తుందంటే ఈ పిల్లల భవిష్యత్తు ఏంది, ఏం చేస్తాము, పిల్లల పెళ్లిళ్ళు కాలేదు, కొందరు ఆర్టిస్టులు ఆర్థికంగా ఎదగలేదు. మేము ఎట్లా గంటకి 20-30 రూపాయల లీటర్ ఏషియన్ పెయింట్ ఉన్నప్పుడు పనిచేస్తుంటే ఈ రోజు 300 రూపాయలు వచ్చి మళ్ళీ పనులు కూడా నంబర్ ప్లేట్ల ద్వారా లారీలో వెనుక అడ్డ మీద కూలీ దగ్గర పోయి పని చేయమంటే 1000 రూపాయలు అడుగుతుండ్రు. మాకు 100 రూపాయలు నంబర్ ప్లేట్ ఇవ్వమంటే ఎవరు ఇస్తలేరు. ఇంత శోచనీయమైన అవినీతికరమైన ఆలోచన వస్తుందని ఈ తరంలో ఎండింగ్ లో కళాకారులు సరస్వతి పుత్రులు. కానీ ఈ దేహ్యమైన ఇంత దారుణమైన స్థితి వస్తుందని నేను జీవితంలో కూడా అనుకోలేదు. ఈ తరుణంలో వీళ్ళిద్దరు భూమి నుంచి దీవి నుంచి వచ్చినట్టు మన బృందం మన సంక్షేమం కోసం మన యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రమేష్ గారు యూనియన్ స్థాపించి కరోనా రావడం, మధ్యలో ఆగిపోవడం, మళ్ళా రావడం, యూనియన్ కొనసాగడం జరిగింది. కొంచెం మనకు ఒక చెప్పబెట్టు ఏమైందంటే మన పెద్దలు, మా అతిథులు, మా దైవ సమానులు వచ్చి మనం నిద్ర పోతున్న సమయంలో మేల్కొండ చేయడం అనేది చాలా కోసమైనపోతుంది. అందరు చదువుకున్న వాళ్ళు ఎక్కువ డిగ్రీలు అవసరం లేదు. ఇప్పుడున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన కూడా పెయింటర్ కింద జీవితం ప్రారంభించారు. గుర్తించుకోవాలి. ఆ పెయింటర్ దగ్గర ఇంకో పెయింటర్ బృందం పోతుందంటే అక్కడ ఒక చాలా అభినందనీయమైన చాలా మంచి సమతుల్యత సంబంధం ఉంటుంది. ఆయన డైరెక్ట్ కనెక్ట్ అవుతారు. రామకృష్ణ గారు పెద్దలతో ఒక మ్యాటర్ చెప్పగానే పెయింటర్ జీవితం ఏంటి, ఒక లీడర్ని తయారు చేయాలంటే ఇలా షబ్బీర్ లీడర్ ఉన్నాడంటే పెయింటరే. గోడలకు రాశారు, అందరూ రాశారు, మనందరం కలిసి రాశారు. ఆసిఫాబాద్ లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే అక్కడ రామకృష్ణ గారి, ఇక్కడ అందరూ ఆయన శ్రమ.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు అన్ని సకల మన రైతు బీమా కూడా చేసారు. ఇంకా మన ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఇది చేస్తుంటే నా జీవితంలో నేను పెయింటింగ్లో వృత్తి చెంది నా పిల్లలు ఎదుగుదల ఈ వృత్తిలో లేదని కానీ నేను సెటిల్ అయినా దేవుని దేవాల మీరు కూడా మంచిగా ఉండాలని నేను మనసారా దీవిస్తూ మళ్ళా ఏ శ్రమతో ఏ ఆలోచనతో ఏ ప్రయాసం కోసం వెళ్ళిర్రో రామకృష్ణ గారు మన మిత్రులు పెద్దలు వాళ్ళ సఫలీకృతం కావాలని తన మనస వాచ జీవన చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరి సోదరులకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. కామారెడ్డి మా గురువు వచ్చేసి చింతకింది పానయ్య గారు, ఇప్పుడు ప్రజెంట్ అయిన సిరిసిల్ల డిపో ఆర్టీసీ దాంట్లో కండక్టర్గా జాబ్ చేస్తున్నాడు. నాకు 1996లో కుంచెపట్టడం నేర్పించి ఇప్పటికీ నేను ఆ జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నాను. మరి ముఖ్యంగా తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి కార్యక్రమాన్ని తమ భుజ స్కంధాలపై వేసుకొని ఈరోజు మన కామారెడ్డి జిల్లాకు విచ్చేసినటువంటి శ్రీ అన్న రామకృష్ణ గారు, అదేవిధంగా రాజేశ్వరన్న గారు, ఉపాధ్యక్షులు మా తయారుబాయ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా నా ముందు కూర్చున్నటువంటి నా మిత్రులకు ఈరోజు వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ లేను కాబట్టి వాళ్ళు చాలా నిన్న నుండి శ్రమించి సాయశక్తుల మేరకు చాలా కష్టపడి రాత్రి 11 గంటల దాకా మేము ఆ బ్యానర్ అవన్నీ తీసుకొచ్చి కష్టపడి ఇవన్నీ కార్యక్రమానికి సహకరించినటువంటి రాజన్న, రవి, ఎస్ఆర్, రాము వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఆర్టిస్టులకు జరుగుతున్నటువంటి సమస్యలు, ఒక కూలీ పని చేసుకున్నటువంటి వ్యక్తికి విలువ ఉంది, కానీ చిత్రకారులకు మాత్రం ఎక్కడ మాత్రం విలువ లేకుండా అయిపోయింది. అది పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈ రాకాసి ఫ్లెక్సీలు వచ్చినాయంటే మన జీవితాలకు ఒక ముప్పు అనేది వచ్చేసింది. కాబట్టి మనకు ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలంటే మన యొక్క అన్నగారు వీరందరూ ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకుపోయి మనకు మన కళాకారులకు సరైనటువంటి న్యాయం చేకూరుస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సందర్భం ఎలాంటిదంటే ఎడారిలో ఉన్న ఒక దాహర్తి కోసం వెతుకున్న వ్యక్తికి ఒక నీటి బిందువు దొరికిన విధంగా ఈరోజు రాజేశ్వర అన్న గారు, రామకృష్ణ అన్న గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం చాలా అణగారిపోతున్న చివరి దశలో ఉన్నటువంటి కొంతమంది చిత్రకారుని నమ్ముకొని ఈరోజు చిత్రకళ తప్ప మాకు వేరే పని రాదు అని చెప్పేసి చాలా హీయమైన స్థితిలో ఉన్నటువంటి చాలా మంది నేను చూసిన వాళ్ళ జీవితాలను చూసిన పిల్లలు పెళ్లిళ్ళు కాక వాళ్ళు వర్గం చేయలేక ఈ ఫ్లెక్సీ అనేది వచ్చి వాళ్ళు చాలా హీయమైన స్థితిలో ఉన్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఎడారిలో వ్యక్తి నీటి కోసం వెతుకుతున్నప్పుడు ఒక నీటి బిందు దొరికినట్టుగా ఈ సందర్భం వాళ్ళకి చాలా మందికి ఉత్సాహాన్ని ఇస్తుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే దీన్ని ఎన్ని కష్ట నష్టాలు వచ్చిన అన్న మీరు చాలా మంది ఈ చిత్రకళను నమ్ముకున్న వాళ్ళకు చాలా మంది కొంతమంది మేము తీసుకెళ్తామని చెప్పేసి నా అనుభవం ప్రకారం చాలా మందిని చూసినారు. కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని అక్కడికే ఆపేస్తున్నారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా మీరు ఇందులో ఎంతమంది ఉన్నా కొంతమంది కన్నా కనీసం ఉపాధి కలిగే విధంగా మీరు దీన్ని దృఢ సంకల్పంతో ముందుకు తీసుకుపోవాలి. మీ మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ మీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేపట్టినందుకు మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన కళను మనము దైవంగా భావించాలి. ఎందుకంటే నాది నీది అనుకున్నది నీది కాదురా, నీవు రాయన్నది ఒకనాటికి రత్నం అవుతురా అని మనశాల పాడారు. అయితే మన కళను మనం గౌరవించుకోవాలి, దైవంగా భావించుకోవాలి. ఈరోజు మన కళతోని
మన పిల్లల్ని చదివిస్తున్నాం, మంచి ఉన్నతమైన పేరు పొందుతున్నాం, సమాజంలో మంచి పేరు ఉన్నది, మంచి నడవడిక, మంచి డిసిప్లిన్ ఆర్టిస్టులకు ఉన్నాము. ఒకటి. ఇంకోటి రెండవది ఏంటంటే ఈరోజు ఫ్లెక్సీ పెనుభూతంలా నా ఆర్టిస్టుల వెనుక ఒక కన్నడలాగా వ్యాపించి ఉంది. దాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలంటే ఆర్టిస్టులందరికీ జీవనోపాధి కావాలి అంటే ఫ్లెక్సీని రద్దు చేయాలి. ఈ ఫ్లెక్సీని సుప్రీంకోర్టు ఎప్పుడో రద్దు చేసి పడేసింది. కొంత నాయకులు దాన్ని వాడుకొని దాన్ని వాళ్ళు చలామణి చేస్తున్నారు. దాన్ని మనం ఫ్లెక్సీని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వానికి ఒత్తిడి చేయాలా. ఇక్కడ జిల్లాల్లో కలెక్టర్ల దగ్గర ఎన్నో పనులు ఉన్నాయి, ఎంతో ఉంది. అది బ్రోకర్ చేతుల్లో దళారు చేతుల్లో పోయి ఎవరి చేతులకు పోతున్నది, ఆర్టిస్టుల చేతులకు రావడం లేదు. దానిని కూడా సవరించాలా, ఐక్యత ఉండాలా. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడు ఉంటే మన సంఘము మనం తారాస్థాయి కాదు, స్టేట్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పోవచ్చు అని అందరికీ సభాముఖంగా సంతోషం. అయితే ఒకప్పుడు నేను నేర్చుకున్నప్పుడు, మా సీనియర్ దగ్గర నేర్చుకున్నప్పుడు ఒక్కొక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి చేతులు కట్టుకొని అన్న నా బ్యానర్లు అయినాయి అనే పరిస్థితి నుంచి ఇప్పుడు లాస్ట్కు అసలు ఎవరు మీరు అనే గుర్తింపు లేని పరిస్థితి వచ్చిందంటే చాలా బాధాకరం. దీంట్లో డిజిటలైజేషన్ కొంత కావచ్చు, పరిస్థితి మారుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, మనకు దెబ్బతీయడానికి కొంచెం కారణం అయినప్పటికీ కూడా మనం కూడా సంఘటితంగా మనలో కూడా కొంచెం లోపాలు కూడా ఉన్నాయన్నా. డిజిటలైజేషన్ ఎట్లయినా అవసరం ఈ రోజులలో, మోడర్న్ లైఫ్లో డిజిటలైజేషన్ ఎసెన్షియల్. బట్ మన పరిస్థితిని బట్టి కూడా మనలో మన ఆర్టిస్ట్ ఇంత చేస్తున్నారని మనం తక్కువ చేస్తున్నాం అనే పరిస్థితి కూడా కొంచెం కారణం కావచ్చు. దయచేసి ఎవరు కూడా అన్యత వహించదు. అయితే మనం కోరుకునేది గవర్నమెంట్ ఒకటి ఏంటంటే ఎప్పుడైతే డిజిటల్గా ఉన్నటువంటి పని తప్పదు, అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అప్డేట్ అయినటువంటి సమాజంలో డిజిటలైజేషన్ మనం కాదు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఒక ప్రభుత్వ కార్యాలయంలో, ప్రభుత్వ ఆఫీసుల్లో, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు చేసినా కూడా కేవలం మా ఆర్టిస్టులకి అవకాశం కల్పించండి అని చెప్పడం మాత్రమే మన ధర్మం. అది డిజిటలైజేషన్ కోరుకోవడానికి మనకు కూడా ఒక వాల్యూ ఉంటుంది. లేదు ఫ్లెక్సీలు బంద్ చేయండి మా జీవనోపాధి తగ్గుతుంది అనే మాట కంటే ప్రతి ఒక్క ఆఫీస్లో గవర్నమెంట్ నుంచి ఒక జిల్లా ఆర్టిస్టిక్ సంక్షేమ సమితి ఉందో, లేకపోతే ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది అనుకుంటే ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా సరే ఈ సంఘానికి ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్ ఈ వరకు వచ్చింది, ఈ వరకు గవర్నమెంట్ ఇంత నిర్ణయించింది, ఈ వరకు ఇది మీరందరూ మీ ఆర్టిస్ట్ సంఘానికి మేము మీ దగ్గర పంపిస్తున్నాము. కాబట్టి మీరు ఎవరైతే చేస్తారో అదే రేటు ఉంటుంది, అదే పని ఉంటుంది. ఎవరు మీ స్కూల్లో మీరు చూపెట్టండి, మీరు అదే రేట్ తీసుకోండి, ఎవరికి మధ్య దళారులకు సంబంధం లేదు. ఇట్లాంటి పరిస్థితి మనం ప్రభుత్వం నుంచి కోరుకుంటే దానివల్ల వాళ్ళకు ఇబ్బంది లేదు, మనకు కూడా జీవనోపాధి ఉంటుంది, మనం కూడా సక్సెస్ కావడానికి ఒక కారణం. డిజిటలైజేషన్ వద్దు అనంటే మనం మూర్ఖం అయిపోతుంది. ఎందుకంటే ఈ మారుతున్న సమాజంలో మనకు ఇబ్బంది కాదు, ప్రతి ఒక్కరికి సెకండ్లలో కావాలా, డబ్బు తక్కువ కావాలా, టైం కూడా తక్కువ కావాలా, పరిస్థితి ఇట్లా మారిపోయింది. కాబట్టి డిజిటలైజేషన్ వద్దు అనే కంటే ప్రతి ఒక్క ఆఫీస్లో ఏ వర్క్ నడిచిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మా ఆర్టిస్ట్కి ఇవ్వండి, డిస్ట్రిక్ట్ ఆర్టిస్ట్కి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మేమందరం కలుపుకొని ఒక రేట్ ఫిక్స్ అయింది కాబట్టి అదే రేట్కి మీకు అనుకున్న టైంలో చేస్తామని ఒక ప్రపోజల్ తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకుంది. ఇది 100% సక్సెస్ అయితే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇందులో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ప్రకాష్ శాస్త్రి గారు, మొదటగా మా భాస్కర్ గారు, మా గురువు గారు ఉన్నారు. నేను దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అంతకుముందు చేసేవాడిని, మధ్యలో మానేసి మళ్ళీ కళాపూర్ మన కళాపూర్ వెనక్కి రావాలని చెప్పేసి మళ్ళీ వచ్చి 10 సంవత్సరాలు నేను చేస్తున్నాను. మళ్ళీ థ్యాంక్ యూ అందరూ. జయ హే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. ఆ ముక్కోటి గొంతుకలలో మనది కూడా రకరకాల గొంతులు కూడా ఉంది అనే సందర్భంలో నేను ఈ పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే మనకు మన కమర్షియల్ చిత్రకారులందరికీ రెక్కాడితే కానీ డొక్కాడది.
మనం ఏమనుకుంటామంటే ఈరోజు 3,000 సంపాదిస్తే గొప్ప, 2,000 సంపాదిస్తే గొప్ప, లేదా 1,00,000 రూపాయల వరకు తీసుకుంటే గొప్ప అంటాడు. అక్కడికి మన స్థాయి ఉండిపోతుంది. అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఏమంటే ఒక అందంగా బోర్డు రాస్తేనో, లేకపోతే ఒక ప్రభుత్వ పథకం ద్వారా ఒక పని చేస్తేనో, లేకపోతే ఒక శివాలయంలో ఏదైనా శివుడి విగ్రహం అందంగా చేస్తేనో, ఇంకేదో రకంగా చేస్తే అక్కడితోనే తృప్తి పొందుతున్నాం. అది కాదు మన స్థాయి. మన స్థాయి ఎట్లా ఉంటుందంటే, నిజంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. చాలా గొప్ప చిత్రకళకు వారసులు. అంతర్జాతీయ స్థాయిలో మన చిత్రకళ ప్రదర్శించబడితే చెప్పలేమన్నా, మనం వేసే పెయింటింగ్ 50 కోట్లకు అమ్ముడుపోతే ఎట్లా ఉంటుంది? ఈ 5 లక్షల 10 లక్షల కోసం పరిశ్రమ అవుతాను చెప్పలేము. అది అంతర్జాతీయ స్థాయిలో పోతే ఆ స్టేజ్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక అందమైన బొమ్మ వేస్తుంది. ఈ విషయం నాకు ఎప్పుడైనా చాలా పెద్ద కోటీశ్వరుడు ఆయన మా ఆర్ట్ని చూసి ఫిదా అయిపోయి, తమ్ముడు మీరు ఎందుకు ఇంత ఇక్కడే ఆలోచిస్తారు, నేను మీకు ఒకటి చెప్తా అని చెప్పాను. చెప్పండి అని చెప్పాను. నువ్వు ఒక బొమ్మవి, లేదంటే మొత్తం మీ రాష్ట్రంలో ఎవరైనా ఒక మంచి చిత్రకారుడు ఉంటే ఒక బొమ్మవి గీవని చెప్తాను. ఆ బొమ్మని నువ్వు నేను కలిసి మా ఊరు కవటాల చిన్న ఊరే, మా ఊళ్ళో గ్రామ వారసంత జరుగుతుంది. ఆ వారసంతకు తీసుకుపోయి ఆ బొమ్మని అమ్ముదాం. దాని ప్రైజ్ 200 రూపాయలు పెట్టు. బొమ్మని అమ్ముదాం. బొమ్మని కొనేటోళ్ళు ఎవరు అంటే ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళు, వ్యవసాయం చేసుకునేటోళ్ళు, వాళ్ళు 200 రూపాయలు పెట్టి బొమ్మ పెట్టుకుంటే పొద్దున్న సాయంత్రం దాకా చూసినా కూడా ఎక్కడ కొన్నాడు. 200 రూపాయలు ఎందుకురా పోయి ఆ 200 రూపాయలు పురాలు అనుకుంటున్నాయేమో అని చెప్పేసి అంటారో లేదు. రైట్, అక్కడ దాని విలువ అక్కడ. అదే బొమ్మని నేను తీసుకుంటా, నాకు అమ్ము. ఆ పెద్ద మనిషి కోటీశ్వరుడు ఏమన్నాడంటే, సభ చెప్తా, నాకు అమ్ము, నేను దీని విలువని ఎక్కడ తీసుకోబోతావు అని చెప్పాడు. ఎట్లా తీసుకోబోతాడంటే, నేను 5 స్టార్ హోటల్లో ఇక్కడ హైదరాబాద్ మట్టుకి ఆలోచించండి, అంతర్జాతీయంగా మాట్లాడలేదు. హైదరాబాద్లో నేను ఒక 5 స్టార్ హోటల్ తీసుకుంటా, రెంట్ తీసుకుంటా, రోజుకు 2 లక్షల రూపాయలు రెంట్ అయినా వాళ్ళని నేను పెట్టుకుంటాను. నాకు ఫిలిం ఇండస్ట్రీలో చాలా గొప్ప వ్యక్తులు పరిచయం ఉన్నారు. వాళ్ళని పిలుస్తాను. వాళ్ళతో పాటు పారిశ్రామికవేత్తల్ని, కోటీశ్వరులను పిలుస్తాను. ఇలాంటి ఒక పెద్ద హాల్, ఒక ఏసీ హాల్ తీసుకొని చిత్రకళ ఎగ్జిబిషన్ నేను పెడతాను. ఇదే చిత్రం అలా పెడతాను. ఇలాంటి ఒక 100 చిత్రాలతో ఎగ్జిబిషన్ పెడదాం. ఇలాంటి చిత్రాలు అలా పెడతాం. 200 పక్కకు ఇంకొక 4 సున్నాలు యాడ్ చేస్తాను. 2 కోట్లు అని చెప్తా. అదే బొమ్మ అదే వాల్యూ 2 కోట్లు అని చెప్తా. అమ్ముడు ఇవ్వకపోతే నేను నీకు ఇస్తాను 2 కోట్లు అని చెప్పి. అంటే నేను ఏమంటున్నా అంటే, చిత్రకళ మనం వేసిన కళకు దాని వాల్యూ కట్టలేదు. 200 రూపాయలు కూడా అమ్ముడుని ఒక చిత్రకళ 2 కోట్లకు కూడా అమ్ముడుపోవచ్చు. కానీ కావాల్సింది ఏంటి? స్టేజ్. ఆ స్టేజ్ ఇవ్వాలి. మనం ప్రయత్నిస్తే వస్తుందా? 5 స్టార్ హోటల్లో మనం చేయగలుగుతామా? అంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టగలుగుతామా? అంతమంది కోటీశ్వరులు ఇన్వైట్ చేయగలుగుతామా? చేయలేము. పని అదే టాలెంట్. కానీ ప్రదర్శించడానికి ఏదైతే స్టేజ్ ఉంటుందో ఆ స్టేజ్ అనేది బందోబస్తు కావాలి. మాకు అంత అర్హత లేదు సార్, మాకు ఆ ఛానల్ దొరకదు. ఎప్పుడు దొరుకుతాయంటే, మేము జిల్లాలో ప్రభుత్వం తరఫున ఒక ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేయండి. మేము విరామ సమయంలో లేదా మాకు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఒక పోర్ట్రేట్ వేసి, ఒక క్యాన్వాస్ మీద ఒక బొమ్మ వేసి, అది ఎట్లా ఉంటుంది? యూనిక్ ఉండాలి. అంటే మనమే కాపీ పేస్ట్ కాకుండా కొత్త ఆలోచనతో కొత్త రకమైన బొమ్మ వేసినప్పుడు, మా జిల్లాలో 60 మంది ఉన్నారు, ఒక 60 బొమ్మలు అక్కడ ఉంటాయి. 60 బొమ్మలు ఇంకో జిల్లా, ఇవన్నీ కలిపి మనం రాష్ట్ర స్థాయిలో మరి ఆర్ట్ గ్యాలరీలో అవి పెట్టుకునే అవకాశం మాకు ప్రభుత్వం కల్పించినప్పుడు, ఆ ఖర్చు ఏదైతే ఉన్నదో మమ్మల్ని ఇనిషియేటివ్గా తీసుకొని మమ్మల్ని మోటివేట్ చేసి ఆ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మా బొమ్మల్ని ప్రదర్శిస్తే చెప్పలేము ఎవరి బొమ్మ ఎన్ని కోట్లకు అమ్ముడుపోతుందో. ఒకవేళ అట్లా అమ్ముడుపోతే ఆ చిత్రకారుడి ఆర్థిక పరిస్థితి ఒక్కసారి ఊహించుకొని అందులో మనల్ని ఆ అదృష్టం వరిస్తే మనం ఏ రేంజ్ వెళ్ళిపోతాం? 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు మన ఇంటికి వస్తాయి. ఎట్లా ఉంటుంది? ఇది ఏమన్నా అసాధ్యంగా విషయం అయితే కాదు కదా, మనం చేసే పనే కదా. సో మేమెందుకు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం? జిల్లా కేంద్రంలో ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయడం వల్ల మనకి ఎప్పుడైనా పని లేని స్థితి వచ్చినప్పుడు సరదాగా వేసే బొమ్మలే వాటి స్థాయి ఇక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేసి జిల్లా చిత్రకారుల ప్రతిభను అంతర్జాతీయ ప్రదర్శించే అవకాశం కల్పించాలి. చిత్రకారులు ఉన్న ప్రతిభను బయటికి తీయాలని చెప్పేసి కూడా రేపు గవర్నమెంట్కి ఇనిషియేటివ్గా వేదికను అలంకరించిన నా తోటి సోదరుడు, తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితికి వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రాజేశ్వరన్న గారు, మరి ఈ కమిటీ ప్రధాన కార్యదర్శి సభాధ్యక్షులు రామకృష్ణ గారు, మన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అన్నలు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రమేష్ అన్న,
సీనియర్ చిత్రకారులు అన్నగారు మరి మా తోటి సహచర ప్రాణ స్నేహితుడు ఎంశంకర్ ఆర్ట్స్ కుమారుడైన కిరణ్ మన ముందున్నాడు. అతనికి మా రవి కాదన ఆర్టిస్ట్ అతనికి, మరి కామారెడ్డి జిల్లాలో ఉన్న నా తోటి సహచర మిత్ర బృందం ఆర్టిస్టులందరికీ పేరు పేరున నా యొక్క సామాజిక ఉద్యమ కళాభివందనాలు. మిత్రులారా, ఇది కామారెడ్డికి రావడం మొదటిసారి. ఎప్పటి నుంచో ఈ ప్రయత్నం ఎన్నటి నుంచో జరుగుతుంది మా మధ్యలో. గత 5 సంవత్సరాలుగా మేము ఇలాంటి ఉద్యమం చేపడదామని ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటా దానిలో భాగంగానే మొట్టమొదటిసారిగా మా పెద్దపల్లి జిల్లా కమిటీ వేసుకున్నాము. అది కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కంటే ముందు రాష్ట్ర కమిటీ వేసుకుందాం అనుకున్నాం, అది సాధ్యం కాలే. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేసుకుందాం అనుకున్నాం, అది సాధ్యం కాలే. కరీంనగర్ జిల్లాలో డివైడ్ అయినా మా పెద్దపల్లి జిల్లా వేసుకుందామని ఒక సంవత్సరం వరకు నిర్విరామ పోరాటం చేస్తే అది సాధ్యమైంది. ఆ పెద్దపల్లి జిల్లాకు వ్యవస్థాపక అధ్యక్షునిగా నేను స్థాపించి పెద్దపల్లి జిల్లా కమిటీ వేసిన తర్వాత దక్షిణ తెలంగాణ భాగంలో కొన్ని రాష్ట్ర కమిటీలు పెద్దపల్లి జిల్లాను స్ఫూర్తిగా తీసుకొని కొన్ని కమిటీలు వేసుకోవడం జరిగింది. మా జిల్లా కమిటీ రిజిస్ట్రేషన్ తర్వాతనే అవి రిజిస్ట్రేషన్ అయ్యాయి. మళ్ళీ మమ్మల్ని ఆహ్వానించి వారి రాష్ట్ర కమిటీలకు సూచనప్రాయంగా సలహాదారులుగా మమ్మల్ని తీసుకోవడం జరిగింది. నదులు ఏమైనా సముద్రంలోనే కలవాలి. ఆర్టిస్టులు ఎవరము పోరాటం చేసిన ఆర్టిస్టుల బాగోగుల కోసమే, ఆర్టిస్టుల కుటుంబాల కోసమే, ఆర్టిస్టుల మౌలిక సదుపాయాల కోసమే, ఆర్టిస్టులకు జరుగుతున్న చిన్న యాక్సిడెంట్లు కానీ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ మనము వాటన్నిటికీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్ నుంచి మనము వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ నుంచి సహాయం పొందడానికి ఇవన్నీ మనం చేసేది ఒకటే ప్రయత్నం. కాబట్టి రాష్ట్ర సంఘాలు ఎన్నున్నా మనం ఒక సంఘంగా ఏర్పడి, ఒక పటిష్టమైన సంఘంగా ఏర్పడి మన వాయిస్ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే దిశగా చేస్తున్న ప్రయత్నంలోనే 3 ప్రయత్నాలు ఆల్రెడీ అయిపోయింది. ఇది 4వ ప్రయత్నం. ఈ 4వ ప్రయత్నంలో మొట్టమొదటిసారిగా ముందు 3 ప్రయత్నాల్లో ఫస్ట్ సిరిసిల్ల 2 రోజులు చేసుకోవడం జరిగింది. అక్కడ 18 జిల్లాల ఆర్టిస్టులు వచ్చేది. తర్వాత హైదరాబాద్లో రవీంద్ర భారతిలో పెట్టుకోవడం జరిగింది. అక్కడికి కూడా కనీసం మెజార్టీ డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి. తర్వాత ఇందిరా పార్క్లో పెట్టుకోవడం జరిగింది, అక్కడికి కూడా వచ్చారు. తర్వాత వరంగల్లో పెట్టుకోవడం జరిగింది, అక్కడికి కూడా వచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా పెట్టుకోవడం జరిగింది, అక్కడికి కూడా వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరినీ నా పెద్దపల్లి జిల్లాకు ఆహ్వానించి వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ వాయిస్ ఇప్పించిన. ఆ వాయిస్ ఎట్లా అంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి పోవాలి. ప్రభుత్వంలో ఎవరైతే మినిస్టర్స్, ఈవెన్ మినిస్టర్స్ కాడికెళ్ళి, సీఎం మినిస్టర్స్ కాడికెళ్ళి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లాస్ట్ జడ్పీటీసీలు, ఎంపీపీల కాడికెళ్ళి గ్రామ స్థాయి దాకా వాళ్ళ వాయిస్ పోవాలి. ఫలానా కాడ మనం అన్నిటికీ స్పందిస్తున్నాం. వీళ్ళు కూడా మనకు ఉన్నారు కదా ఆర్టిస్టులు, వాళ్ళు లేకపోతే మనకు ఏం లేదు. వాళ్ళే మనకు బ్యానర్లు రాసిన వాళ్ళు, ఇంతకుముందు వాళ్ళే మనకు వాల్ రైటింగ్ రాసిన వాళ్ళు, వాళ్ళే మనకు పబ్లిసిటీ రాసిన వాళ్ళు, వాళ్ళు మనకు సింబల్ ఇస్తే మనం గెలిచిన వాళ్ళం అని ఆలోచిస్తారేమో చిన్న ఆశతోని ఈ సర్పంచ్ ఎంపీటీసీ స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా మేము ప్రయత్నం చేయడం జరిగింది. చూడరా, అది ఆ ప్రయత్నము ఎక్కడైతే నేను నమ్ముకొని పోయినో అక్కడ వాళ్ళు కొంచెం వాళ్ళ ప్రయత్నంలో కొంచెం వెనుకబాటు జరగడం జరిగింది. ఎట్లా జరిగిందంటే ఇలా మిత్రుల కొంచెం దయచేసి నేను ఫస్ట్ ఆలస్యంగా వచ్చినందుకు అన్యదా భావించకండి, నన్ను అందరూ క్షమించాలని నేను కోరుతున్నా. ఒక 2 ముచ్చట్లు చెప్పాలి, ఎందుకంటే ఇంత దూరం వచ్చినందుకు. ఇది ఇక్కడ అన్నగారు ఎంత కష్టపడుతున్నారంటే అసలు అన్న దొరకడం ఇక్కడ అదృష్టం. ఇక్కడ తమ్ముడికి మనోళ్ళు ఇక్కడ దొరకడం ఇది ఈ టైంలో మీకు తెలుసు. ఎందుకు చెప్తున్నా అదృష్టం అని అంటే మీకు తెలుసు. అది వివరించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అంటే
సొంత ఖర్చులు పెట్టుకొని ఎవరైనా సహకరిస్తే వాళ్ళ సహకారం తీసుకొని సొంత వెహికల్స్ పెట్టుకొని ఈ జిల్లాలో పర్యటన చేస్తూ కుటుంబాలను వదిలి పిల్లలను వదిలి ఈ సొంత పనులు వదిలి ఇదంతా త్యాగం ఎవరైనా చేస్తారా? ఇంత త్యాగం చేసినందుకు ముందుకు వచ్చినంటే వాళ్ళని నేను ఇక ఎంత అభినందించినా తక్కువనే. అది మా రాజేశ్వరను, రామకృష్ణను, నాకు సహకరిస్తున్న మన కిరణ్, తమ్ముడు రమేష్, మన తర్వాత ముద్రమలేష్, గిరి, మన మంచిర్యాల నుంచి వాళ్ళు ఉన్నారు, సిద్దిపేట నుంచి యాదవ్ రావు ఉన్నాడు, మన జగిత్యాల నుంచి విశ్వతేజ ఉన్నాడు. వీళ్ళందరికీ నేను ఎన్నిసార్లు ఎన్ని స్టేజ్ల మీద అభినందించిన తక్కువ, చాలా తక్కువ, సరిపోదు. కాకపోతే ఇంత ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్లో భాగంగా చంద్రుడిగా నూలు పోగుల ఉడత భక్తిగా నేను చెప్పే 2 మాటలు అంతే. అయితే ఫస్ట్ మా ప్రయత్నం ఎల్లారెడ్డిపేటలో జరిగింది 2 రోజులు. దానికి సభాధ్యక్షత నేనే వహించిన. ఆ ఎల్లారెడ్డిపేటలో జరిగిన దానికి ఒక మా మిత్రుడు కేటీఆర్కు సహచర మిత్రుడు, కేటీఆర్ మిత్రుడుగా కార్యకర్త. కేటీఆర్ ఎక్కడ ఆయనకు ఎక్కడున్నా కూడా ఏమైనా అని పిలిచే అంత చనువు ఉన్నది కేటీఆర్ తోటి. కేటీఆర్ అంత చనువు ఉందంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ పాలించినప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఏం చెప్తే చేయాలి. అట్లాంటి చనువున్న వ్యక్తి కూడా ఆ 10 సంవత్సరాలుగా అసలు ఏమి చేయలేకపోయాడు. మన వాయిస్ను ఆయన దృష్టికి తీసుకోలేకపోయాడు. కనీసం 10 మంది నలుగురు ఆయన ఎంబడి తీసుకోలేకపోయాడు. మన వాయిస్ ఆయన దగ్గర గోలేదు. ఇక నేను డిసప్పాయింట్ అయ్యాను చాలా. ఇక నాకు ఎందుకు ఇది అనిపించింది. నెక్స్ట్ తర్వాత హైదరాబాద్లో ఒక మిత్రుడు దొరికింది. అతను సబితా ఇంద్రారెడ్డికి డైరెక్ట్ 2 సార్లు మన ఊరు మనబడి టైంలో 2 సార్లు మన టైం కోసము అది కాంట్రాక్టర్లు హైదరాబాద్లో ఉన్న కాంట్రాక్టర్లు తీసుకొని మన పని రాని కాంట్రాక్టర్లు తీసుకొని పని ఉన్న మన ఆర్టిస్టులతో స్కిల్ ఆర్టిస్టులతో పని చేయించుకుంటూ వాళ్ళు ఏసీ రూమ్లలో లాడ్జింగ్లో ఉంచుకుంటూ మనల్ని గోడల మధ్యలో స్కూళ్ళల్లో వాసనలు మనతో పని చేపిస్తారు. కాబట్టి అది మాకు వద్దు, మాకు డైరెక్ట్ ఆ వర్క్ మాకే ఇవ్వండి మేడం, మీరు విద్యాశాఖ అని ఆ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని 2 సార్లు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక ఆశ ఉంటుంది నాకు, ఎందుకంటే మనం వాళ్ళకున్న ఆలోచనలు అక్కడ జరుగుతున్నాయి. సరే వాళ్ళ కూడా పిలవడం జరిగింది, పెద్ద పెద్ద వాళ్ళతో. తర్వాత ఇంకా అట్లా చెప్పుడు పోతే అట్లా అయిపోయింది. అన్నగారు మరి నాకు పరిచయమైన ఆ సమయాన్ని తమ్ముడు రామకృష్ణ కూడా నాకు అంతకుముందే పరిచయం. అన్నగారి కంటే ముందు రామకృష్ణ. అయితే అన్నగారి పరిచయం ఏంటంటే అది మహోత్తర సమయం. అది ఆ సమయం కోసం ఎంత చెప్పుకోవాలంటే జన్నారంలో ఒక చిన్న సమావేశం ఆర్టిస్టుల కోసం అన్న ముందుకు వచ్చిందని మన మంచిర్యాల మిత్రుడు ముద్రమలేష్ గిరి ద్వారా తెలుసుకున్నా. అన్నగారి దగ్గర పోయినా కలిసిన. అన్నగారు చెప్పిన మాటల్లో నాకు నమ్మకం ఏర్పడ్డది. దాని తర్వాత మళ్ళీ మేము ఒక స్టేట్ కమిటీ మీటింగ్ పెట్టి అక్కడికి పోవడం జరిగింది. అక్కడ పోతే మనం అనుకున్న ఆ లక్ష్యం మనకు కనబడలేదు. మేమందరం డిసప్పాయింట్ అయ్యాము. రామకృష్ణ, ఇక్కడ అన్నగారు, కిరణ్, మన ముద్రమలేష్, మన మంచిర్యాల గిరి, అందరం డిసప్పాయింట్ అయ్యాము. ఇది కాదు అన్న, ఇక మనమే ఇప్పుడు మనం అన్ని తెలిసి మనం అన్ని చేయగలుగుతాం. మనకి అన్ని తెలుసు, కమ్యూనికేషన్ తెలుసు, ఆర్గనైజేషన్ తెలుసు, మాట్లాడే సత్తా మీలో ఉన్నది. ఒక రాజకీయ అనుభవం ఉన్నది, ఒక జడ్పీటీసీ చేసిన అనుభవం ఉన్నది, మాట పవర్ ఉన్నది, మనీ పవర్ ఉన్నది, మ్యాన్ పవర్ ఉన్నది. ఇక్కడ మనకేం కావాలి? మనము ముందుకు పోవాలంటే ఆర్గనైజేషన్ ముందుకు పోవాలంటే 3 కావాలి. ఒకటి మాట పవర్, మనీ పవర్, మ్యాన్ పవర్. ఆ 3 ఉన్న వ్యక్తే మన రాజేశ్వరం మనం దొరికినప్పుడు అందరూ సహకరించుకుంటూ మనం ముందుకు పోదాం మిత్రులారా. మరి ఈరోజు ఇక్కడ ఈ సమావేశానికి మీరు మీ అందరి ముందు నేను మాట్లాడే అవకాశం ఇచ్చిన మన మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, కామారెడ్డిలో మీరు ఈరోజు తక్కువ వచ్చిన నేను బాధపడలేదు. ఈ మాత్రం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఒక జిల్లాకి ఈ మాత్రం వచ్చినందుకు, ఈ వర్షాలు 3 రోజుల నుంచి వర్షాలు పడుతుంటే ఈ మాత్రం కూడా సమీకరించిన మా అన్నలకు ఎవరైతే సమీకరించారో వారికి పేరున నాకు నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా మిత్రులారా. ఇంకోసారి నెక్స్ట్ మీటింగ్ లో ఇంతకంటే నెక్స్ట్ మనం హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టుకుంటున్నాం, అప్పుడు ఇంకా ఎక్కువ ఎదురుకోవచ్చు. దాని మీకు ఖచ్చితంగా మేము కాన్ఫిడెన్స్ ఉన్నది. ఈ మాత్రం మీరు ప్రయత్నం చేసినంటే చాలా మీకు హ్యాట్స్ ఆఫ్ మిత్రులారా. మీకు అందరికీ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా. మరి ఈరోజు మన కామారెడ్డిలో జరుపుకునే ఈ సమావేశం ఎక్కడ మొదలై ఎక్కడికి వచ్చిందంటే
నేను మాటల ద్వారా కాకుండా ఇంతకుముందు మా రామకృష్ణ గారు చేసిన ఉపన్యాసం కావచ్చు, మా పక్కబట్టి రాజేశ్వరరావు ఉన్న ధైర్యం కావచ్చు, కామారెడ్డి నుంచి నాకు 2 అన్నలు ఉన్నారు ధైర్యం కావచ్చు, నా ముంగట మీరందరూ ఉన్న ధైర్యం కావచ్చు, ఆ పాట రూపంలో బయటికి తీసుకెళ్తామని ఒక చిన్న ఆలోచన వచ్చింది. మరి మీరు సహకరిస్తే దాన్ని అదే పెద్దపల్లిలో పెనుమంటైనది కరీంనగర్లో కదం తొక్కినది సిరిసిల్ల సిద్దిపేట సిరులో నుంచి సిరిసిల్ల సిద్దిపేట చిత్రం చూపి మంచిరాలలో మరో అడుగైంది, మంచిరాలలో మరో అడుగైంది. పెద్దపల్లిలో పెనుమంటైంది కరీంనగర్లో కదం తొక్కినది సిరిసిల్ల సిద్దిపేట చిత్రం చూపి మంచిరాలలో మరో అడుగైంది, మంచిరాలలో మరో అడుగైంది, మంచిరాలలో మరో అడుగైంది, మంచిరాలలో మరో అడుగైంది. మంచిరాలలో మరో అడుగుతో ముందుకు పోదామా సోదరా, ముందుకు పోదామా సోదరా. మంచిరాలలో మరో అడుగుతో ముందుకు పోదామా సోదరా, ముందుకు పోదామా తమ్ముడా. ఆసిఫాబాదు ఆదిలాబాదు అగ్గి మీదనే గుగ్గిలమైంది. నిజామాబాదు జాగో అన్నది నిర్మల్ అంతా నివురుగప్పినది. ఆసిఫాబాదు ఆదిలాబాదు అగ్గి మీదనే గుగ్గిలమైంది. నిజామాబాదు జాగో అన్నది నిర్మల్ జిల్లా నివురుగప్పినది. కామారెడ్డికి కదలి వచ్చినం నడుము కడుదామా సోదరా, నడుము కట్టుదామా సోదరా. కామారెడ్డికి కదలి వచ్చినము నడుము కట్టుదామా సోదరా, నడుము కట్టుదామా తమ్ముడా. జై చిత్రకార, జై చిత్రకార. సభాధ్యక్షులు వేదికమైన పెద్దలకు మరొకసారి నా యొక్క సామాజిక ఉద్యమ కళాభివందనం తెలుపుతూ మీ సత్యకళ ఆర్ట్స్. నా పేరు చెప్పకూడదు సత్యనారాయణ, నా ప్రశ్న సత్యకళ. సత్యనారాయణ అంటే ఎవరికి తెలియదు చూడారా, సత్యనారాయణ ఆర్టిస్ట్ పెద్దపల్లి జిల్లా అంటే ఎవరికి తెలియదు. సత్యకళ అంటే దాదాపుగా మన స్టేట్ వ్యాప్తంగా ఉన్న కనీసం ఒక 20-25 జిల్లాల గుర్తుపడతారు. ఆ మాత్రం ఐడెంటిటీ ఉంది. ఈ ఐడెంటిటీ మన అన్నగారు, మా తమ్ముడు, మా కిరణ్, మా రమేష్, మా మిత్రుడు వీళ్ళందరితో ఇంకా అది దేశ లెవెల్ అవుతుందని ఆశ. అది మీరు కూడా సాగించాలి. మనం ఏంటంటే జస్ట్ బాధ్యతలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారని అనుకోండి. ఒకటి ప్లీజ్, బాధ్యతలు ఉన్న వాళ్ళు చూసుకుంటారులే, బాధ్యతలు లేవు నాకెందుకు అని అనుకోండి. దయచేసి బాధ్యతలు ఉన్న వాళ్ళతో వెంటనే బాధలో అడుగులో అడుగై చేతిలో చేసి మీరు కూడా అందరు కదలాలి. మన స్టేట్ కమిటీ ఇచ్చిన పిలుపుకు ఎక్కడైనా ఎప్పుడైనా మీరందరూ స్పందించి మీరు కాకుండా మీ పక్క వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మన పోరాటాన్ని సఫలం చేయడానికి మీ అందరి సపోర్ట్ అవసరం. మిత్రులారా, మరొకసారి మీ అందరికీ సామాజిక ఉద్యమ కళాభివందనలు. థ్యాంక్స్. జై చిత్రకార. గుడి పూర్ణిమ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు కామారెడ్డి నడిపొట్టున ఈ యొక్క ఆలయ ఆవరణలో తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి సమావేశం నిర్వహించడం, మీ అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ సందర్భంగా ఈ యొక్క వేదికపై ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అన్నగారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రమేష్ అన్న గారు, మరి అదేవిధంగా ఆలస్యమైనప్పటికీ అంకిత భావంతో మరి వ్యయ ప్రయాసాలు కోర్చుకుంటూ సుదూర ప్రాంతం నుంచి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు, మాకు ఈ యొక్క వ్యవస్థని నడిపించడానికి మార్గనిర్దేశం చేస్తూ వెన్నంటే ఉంటూ నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యకళ ఆర్ట్స్ సత్యనారాయణ గారికి, మరి అదేవిధంగా సహచర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్ముడు మన రామకృష్ణ గారు, మరి పెద్దలు గౌరవనీయులు ఈ యొక్క కామారెడ్డి జిల్లా సీనియర్ ఆర్టిస్ట్ అయినటువంటి తాయర్ సాబ్ గారికి మరి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి కామారెడ్డి జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి సీనియర్ జూనియర్ ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున మరి తల వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ యొక్క చిత్రకళను బతికించడానికి మరి చాలా రోజులుగా శ్రమిస్తూ ఎన్నో ఆలోచనలు చేస్తూ
మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి వస్తున్నటువంటి క్రమంలో మరి గతంలో చాలా రోజులుగా కనీసం ఒక 2019 సంవత్సరంలో కరోనా సమయంలో మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే అప్పుడు మరి ఆఫీసులు పడుతున్నటువంటి ఇబ్బందులు మరి చాలినటువంటి బతుకులు మరి ఒకరినొకరు ముట్టుకొని లేకుండా మరి మనిషికి మనిషి దూరంగా ఉండి మరి సామాజికంగా భౌతికంగా దూరంగా ఉండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో భయప్రాంతాలకు గురైనటువంటి సమయంలో మరి ఆఫీసులను చూసి చలించిపోయి మరి చాలా అంటే కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం. అంటే ఎంతోమంది డబ్బున్న వారు కోటీశ్వర్లు కూడా కరోనా సమయంలో మరణించినటువంటి సందర్భాలను మనం కలిసివేసింది. మరి అలాంటిది చిన్న స్థాయిలో ఉన్నటువంటి మన వృత్తిని నమ్ముకొని జీవించినటువంటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన పిల్లల కుటుంబాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనము ఎదుర్కొన్నటువంటి సమస్యలని మనం చూస్తున్నటువంటి క్రమంలో మరి ఎవరు అసలు కళాకారుల నాయకులు లేరా, మానవత్వం ఉన్నవారు లేరా, ఎవరైనా వారిని ఆదుకోరా, ప్రభుత్వం స్పందించదా అనేటటువంటి ఒక ఆశతోటి ఎదురు చూసినటువంటి సందర్భాలు ఎన్నో. ఆకలితో అలవాటిస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతూ జీవిస్తున్నటువంటి కాలం వెళ్ళేసినటువంటి మరి సమయాలు ఎన్నో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తూ ఉంటే ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం ఏదో ముందుకెళ్తామని అభివృద్ధి చెందుదామని చెప్పేసి మరి అనుకుంటే ఇది కాని ముచ్చట. మరి మనమే ఒక అడుగు ముందుకేసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసులో అందరినీ కూడా సమయంగా చేస్తూ అందరినీ ఏకం చేస్తూ నడిపిస్తూ మరి అందరినీ మేల్కొల్పుతూ మరి ముందుకు సాగుదామని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ ఆఫీసుల సంక్షేమ సమితి అనేది ఏర్పాటు చేసుకొని మరి ఎన్నో ఆలోచనలు ఎన్నో మరి కార్యక్రమాలు చేసుకుంటూ మరి అందరి సలహాలు సూచనలు పెద్దలు మరి ఎవరైతే సీనియర్ ఆర్టిస్టులు ఉంటారో వారి సమాజంలో ఉన్నటువంటి సామాజిక బాధ్యత గల వారు మేధావులందరూ సంప్రదించి మరి ఈ యొక్క గ్యాలరీని ఏర్పాటు చేసుకొని మరి సమాజానికి సామాజిక మరి సేవలు అందిస్తూ సమాజ నిర్మాణం కోసం ఆర్టిస్టుల బతుకులు బాగు చేయడానికి మరి వారి కుటుంబంలో వెలుగు నింపుదామని చెప్పి ఒక సంకల్పంతో మరి ఈ యొక్క సమావేశాన్ని సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో మరి గత ప్రభుత్వంలో కూడా 2014 సంవత్సరంలో ఎప్పుడైతే మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి సమయంలో అంతకుముందు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆనాడు మరి మనం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో ఆ సమయంలో కూడా మనం జై తెలంగాణ నినాదాలు గొడవల మీద రాస్తూ ప్రభుత్వ కార్యాలయం మీద కూడా ఆంధ్రప్రదేశ్ అనే ఉన్నటువంటి పదాన్ని మనం చెరిపివేసి తెలంగాణ జై తెలంగాణ కూడా మనం రాసినటువంటి సందర్భం. అది మనం చేయగలిగిన ఆర్టిస్టులు. అది కూడా తెలంగాణ ఉద్యమంలో మనం కీలక పాత్ర పోషిస్తూ మనకు సకల జనం సమ్మెలో కూడా మనం పాల్గొన్నటువంటి సందర్భం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినటువంటి సమయంలో మనం కూడా ఉద్యమంలో మనం పాల్గొన్నాం. మనకు ఉన్నటువంటి పనులను మనం పక్కన పెట్టి మన కళాన్ని పక్కన పెట్టి మన దుకాణాలను మూసేసి మనకు ఉన్నటువంటి ఏదైతే మన మేధస్సును కూడా మరి ఈ యొక్క తెలంగాణ దారపోసి మరి మన ఉద్యమాలను చేపడితే మన మీద కూడా కేసులు అయినాయి, మనం కూడా పోలీస్ స్టేషన్ అయినా మన మీద కూడా కొంత జరిగింది. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాంస్కృతిక శాఖ ద్వారా సాంస్కృతిక శాఖ అనేది ఏర్పాటు చేసుకొని కాళ్ళు గద్దె కొరకు కట్టుకొని ఎదిగినటువంటి కళాకారుని, డప్పు కొట్టినటువంటి కళాకారుని, పాట పాడినటువంటి కళాకారుని ప్రభుత్వం ద్వారా గుర్తింపులు ఇచ్చి నెలకు 30-40 రూపాయలు మరి జీవనభృతి ఇస్తూ మరి ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించి ఒక శాఖ ఏర్పాటు చేసి ఆ శాఖకు కూడా ఒక చైర్మన్ నియమించి మరి వాళ్ళకి ఇచ్చింది. కానీ మనం కూడా కళాకారులు అనే విషయం కేసీఆర్ గారు మర్చిపోయింది. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రమంలో కేసీఆర్ గారు మర్చిపోయినప్పటికీ మనం కూడా కేసీఆర్ గారిని మనం ప్రభుత్వాన్ని అడగలేకపోయినాం. ఎందుకు అడగలేకపోయినామంటే మనలో ఉన్నటువంటి అనైక్యత, మనం ఐక్యంగా లేకపోవడం, మనం అడగలేకపోయినాం. అలా అడగలేకపోయేసరికి అన్నగారు చెప్పినట్టు కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. నేను ఇవాళ వాళ్ళని కూడా విమర్శలు చేయదలుచుకోవాలి. అంత మనమే అందరినీ గౌరవించుకోవాల్సిందే. కానీ ఎప్పుడైతే మనం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో మనము అడగలేమంటే మనకు ఉన్నటువంటి అసమర్థత అనుకుందాం, లేకపోతే వాళ్ళ అనైక్యత అనుకుందాం. ఏర్పాటైనటువంటి సంఘాల వల్ల కూడా వారు మరి ఎందుకు చేయలేకపోయారో మరి వారు చేస్తారని కూడా మనం కాలయాపన కూడా చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో కూడా మనకి ఎలాంటి ప్రయోజనం ప్రభుత్వం ద్వారా కలగలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే ఒకవేళ కలిగేది ఉంటే తెలంగాణ ప్రభుత్వంలోనే మనకి ఏదైనా ప్రయోజనం కలిగేది ఉంటే ఆ ఆశతో చూస్తున్నాం. కానీ ఇలా జరగలేదు. చాలా బాధాకరం. 10 సంవత్సరాలు మనం చాలా తెలంగాణ సంఘాన్ని ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో మనం ఎంతో కొంత సాధించుకోలేకపోయినామనే బాధ మాత్రం అది ఖచ్చితంగా మిగిలి ఉన్నది. దానికోసం నేను బాధపడుతున్నాను. నేను సమాజం కోసం, నా సమాజం కోసం, నేను జాతి కోసం నేను బాధపడుతున్నాను. దానికోసమని ఇక వీళ్ళు చూస్తూ ఉంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, సమయం గడిచిపోతున్నది, వ్యవస్థలో మార్పు రావడం లేదు, ఆర్టిస్టులు ఎవరు ముందుకు రావడం లేదు. ఇక చూస్తూ ఉంటే మరి కుదరదని చెప్పేసి ఈ యొక్క సమయం వర్షాకాలమా ఎండాకాలమా అనేది పక్కన పెట్టేసి చాలా ఇష్యూలు మన వచ్చినటువంటి ఎండాకాలంలో కూడా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఒక ఎజెండా తయారు చేసుకొని మరి ఆ ఎజెండా తయారు చేసుకొని ఏదో మాకు మేమే రిజిస్ట్రేషన్ చేయించుకొని మాకు మేమే ప్రభుత్వానికి నివేదికిస్తామంటే అది ఏకపక్ష నిర్ణయం అవుతుంది. అది నాకే కాదు, నా వ్యవస్థకే, నా కళా వ్యవస్థకే ఒక కళంకం వచ్చినట్టయితుంది. మరి మన కళని మనం బతికించుకోవాలి కాబట్టి అందరిని సమాయత్తం చేసి, అందరిని ఏకం చేసి ఒక తాటిగా తీసుకొచ్చి మరి అందరు ఎన్ని సంఘాలు ఉన్నా కూడా అన్ని సంఘాలను ఏకం చేసి అందరిని గౌరవించుకుంటూ మరి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా మన వాయిస్ ఏదో మన నినాదం మనకు వినిపించేలా మనం చేద్దామని చెప్పేసి ఇలా ఈ యొక్క తెలంగాణ ఆర్థిక సంక్షేమ సమితి ద్వారా మరి కళాయాత్ర అనేది చేపట్టడం జరిగింది. మిత్రులారా, దీని అందరూ కూడా మీరు మాకు ఖచ్చితంగా మద్దతు తెలుపుతారని చెప్పి నమ్మకంతో ఒక ఆశతోటి మేము బయలుదేరినాం. మరి మీరు ఖచ్చితంగా మేము మొన్న నిర్మల్లో చూసినాం, అష్మాబాద్లో చూసినాం, ఆదిలాబాద్లో చూసినాం, నిన్న నిజామాబాద్లో కూడా చూసినాం. చాలా బ్రహ్మాండంగా వర్షాన్ని లెక్క చేయకుండా అందరు వస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మీరు ఆ కసితోటి ఉన్నారు. ఆ నమ్మకం మనం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ద్వారా మనం అడిగేటటువంటి మనకు అవకాశాలు కావచ్చు, హక్కులు కావచ్చు, మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, మరి ఖచ్చితంగా అది నెరవేరుస్తున్నటువంటి ఒక నమ్మకం, ఒక బలం, ఒక ధైర్యం మాత్రం ఖచ్చితంగా కలుగుతున్నది. ఈ రోజు కూడా మేము మీకోసం వచ్చినామంటే మీరు ఇచ్చినటువంటి బలం, ధైర్యం మాకున్నది, ఆ అండ మాకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సాధిస్తామన్నటువంటి ఒక నమ్మకం అయితే కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా మీరు ఎక్కడ కూడా మీరు తగ్గకుండా ఒక్కొక్కరు 10 మంది ఆర్టిస్టులుగా మీ చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అందరినీ ఏకం చేసి మీరు మన పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి మనలో, మనం చెప్పుకుంటలేము. ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, పని లేకపోవడం సమస్య కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా మనం చూస్తూ ఉన్నాం, ఫ్లెక్సీలు అంటున్నాం. ఫ్లెక్సీలు కూడా సమస్య కాదు. మనం ఫ్లెక్సీల వల్ల కూడా మనం పనిని కోల్పోతున్నాం, మన వృత్తిని కోల్పోతున్నాం. కానీ ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి పెయింటింగ్ వర్క్స్, ప్రభుత్వ శాఖల్లో వచ్చేటటువంటి పెయింటింగ్ వర్క్స్ మీద మనకు అజమాయిషం లేదు. మన మీద ఒక పెద్దందారి వ్యవస్థ నడుస్తున్నది. మన శ్రమను దోచుకుంటున్నారు. మనకు రావాల్సినటువంటి లాభాలు రాకుండా కూడా నష్టపోతున్నాం మనం. ఇలా ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి కాంట్రాక్టర్ విధానం, ఎవడో కాంట్రాక్టర్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇంకెక్కడికి వెళ్ళి వస్తాడు. అతిథిలో ఇదే కామారెడ్డిలో ఉదాహరణ చెప్తున్నాం మీకు. ఒక కామారెడ్డిలో ఒక 4 ఆర్టిస్టులను పట్టుకుంటాడు, వాళ్ళ లాభాలు వాడు చూసుకొని పని చేయించుకొని వాడు వెళ్ళిపోతాడు. మన తెలివిని వాడు వాడుకుంటాడు. వాడు మన మీద పెట్టుబడి పెట్టి వాడు డబ్బు సంపాదన వెళ్ళిపోతాడు. మనకి ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోతాడు పని చేసిన. అది కాదు కావాల్సింది. నేరుగా కాంట్రాక్ట్ విధానం ప్రభుత్వం రద్దు చేసి ఎవరైతే ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు జిల్లాల వారిగా ఉన్నారో వారిని పిలిపించుకొని నేరుగా కాంట్రాక్టర్కి ఇవ్వకుండా ఆ పని ఆర్టిస్టులకు ఇస్తే మీరు పని చేసుకుంటారు, మీకు 10 రూపాయలు వస్తాయి. శ్రమ మనదే, ఆ శ్రమకు తగ్గ ఫలితం కూడా మనకి దక్కాలి. మనమే ఎవడంటే మనకు అర్థం కాదు. వాడు ఎవడో కాదు, బ్రష్ అంటే తెలుసా, ఎమ్మెల్సీ అంటే తెలుసా, పెయింట్ అంటే తెలుసా, ఏ గోడకి ఏ కాలు వేస్తే అది ఎంత షైనింగ్ చేస్తుందో తెలుసా వాళ్ళకు. కనీసం ఒక టర్పెంటైన్ ఆయనకు రేట్ ఎంత ఉండదో తెలియదు, అది మనకు తెలుసు. దానికి ఎంత వాడితే ఏమైతే తెలుసు, మనకు ఎంత వాడితే ఎంత పెయింట్ పడుతుంది మనకు తెలుసు. దాంట్లో మనకు గిట్టుబాటు మనం చేసుకొని మనకు ఎంతో మిగిలించుకుంటాం మనం. కానీ మన మీద ఇంకెవడో కాంట్రాక్ట్ వచ్చి మన మీద పెద్దలని చేయాలని మనకెంతో ఇబ్బంది ఇచ్చేసి వాళ్ళు లాభం పొందితే మనం ఎందుకంటే మనం మేధస్సు దారికి వస్తాం, పని కోసం మన శ్రమ దారికి వస్తాం. వాడు ఎవడొచ్చి మన మీద పెట్టుబడి పెట్టి మనకి ఎంతో ఇచ్చేసి వాడు వెళ్ళిపోతా ఉంటే మన సమయంతో వృధా అవుతుంది. ఇది గమనించాలి దయచేసి అందరూ కూడా. ఇలా వయసు అయిపోతుంది. ఇలా మనం 40-50 సంవత్సరాలకు ఉన్నాం మనం దగ్గర. ఇంకొక 10 సంవత్సరాలతో దేవుని దేవాలి, ఇంకో 100 సంవత్సరాలు బౌద్ధం కావచ్చు, ఇంకొక 20 సంవత్సరాలు బౌద్ధం కావచ్చు.
మనిషి జీవితం 200 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఉన్నది కదా ఆయుష్. 100 సంవత్సరాల లోపలే బతకడం చాలా కష్టం మనం. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం మన వయసును కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం పని చేసుకొని మన పిల్లలని కాపాడుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కళ అనేది మనతో అంతరించిపోవద్దు. ఇవాళ మనం ఉంటాం, రేపు పోతాం, కానీ కళ అనేది రాబోతాలో బతుకుండాలి. ఈ కళని మనం కాపాడుకోవాలి. కళని కాపాడుకోవాలంటే మనం కళ కోసం మనం కష్టపడాలి. కళ కోసం మనం ప్రారంభించిన నేను సిద్ధంగా ఉన్నా. కళ కోసం కళను బతికిస్తానే నేను సిద్ధంగా ఉన్నా. నేను చనిపోతా కావచ్చు, కానీ కళను రేపు రాబోతానని ఖచ్చితంగా బతికించకూడదు. వీళ్ళందరూ కూడా గమనించాలి. ఇటువంటి అంశాలు మనం చాలా పరిగణలోకి తీసుకొని దీని మీద మనం కొంత విశ్లేషణ చేసి మనకు రావాల్సినటువంటి మనం బతకాలంటే కళను కాపాడుకోవాలంటే మనం కూడా అభివృద్ధి చెందాలంటే కళ ద్వారా మనం ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత మనం లాక్కోకపోతే ఇవాళ బతినాడితే ఇచ్చే పరిస్థితి లేరు. లాక్కోవాలంటే ఏం చేయాలి? పోరాటం చేయాలి. అన్నగారు చెప్పారు ఇంతకుముందు. అన్న చాలా పాయింట్స్ మాట్లాడి మంచి పాయింట్స్ మాట్లాడారు సాయి అన్న. అయితే ఒకసారి నేను ఎందుకు ఈ సమావేశాలు కూడా ఏర్పాటు చేసినందుకు మీకు కొన్ని చెప్తా ఉద్దేశాలు. మనం పోయి చేసుకుంటే భయం కాదు. ఇవాళ రాజేశ్వరరావు ఉన్నాడు, రామకృష్ణ ఉన్నాడు, ఒక ఇతర నలుగురం కలిసి ఒక కార్ వేసుకొని పోయి హైదరాబాద్లో ఒక లాడ్జీ నుండి హోటల్ నుండి తెల్లబడి వేసుకొని పోయి ఒక పేపర్ చేతిలో పెడితే అదే పని కాదు. నేను ఎందుకంటున్నా అంటే ఒక్కొక్కరు 100 మంది, ఒక్కొక్కరు 10 మంది కావాలి, 10 మంది 100 మంది తయారు కావాలంటే మేము మీకు మీ దగ్గర రావాలి, మిమ్మల్ని సమాయత్తం చేయాలి, మిమ్మల్ని జాగ్రత్త చేయాలి, మిమ్మల్ని మీకున్నటువంటి సమస్యలు మీకున్నటువంటి ఏదైతే లోపల ఉన్నటువంటి మీకున్నటువంటి ఏదైతే వివేకాలు కావచ్చు ఇంకేదైనా దాన్ని యూజ్ చేసుకొని అందరు ఏకా చేసి మనము చేసేది పోరాటం. మనం ప్రభుత్వానికి ఒక వినతి పత్రం ఇచ్చేసి మా సమస్యలకి ఉన్నాయి, మా డిమాండ్స్కి ఉన్నాయి, మాకు ఇది కావాలి, మా వృత్తి కోల్పోతున్నాం, మా భవిష్యత్తు కోల్పోతున్నాం, మా పిల్లల భవిష్యత్తు కూడా పోతుంది కాబట్టి మేము శ్రమలో దోపిడీకి గురి అవుతున్నాం సార్ ముఖ్యమంత్రి గారు, మాకు ఇది కావాలని చెప్పి మనం వినతి పత్రం ఇచ్చిన తర్వాత దాని మీద సానుకూలంగా స్పందిస్తే పర్వాలేదు. ఒకవేళ స్పందించకపోతే ఉద్యోగ పంతాన్ని కూడా ఎంచుకుంటున్నాం, ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాం, పోరాడి మన హక్కులు మన సంక్షేమ పథకాలను కూడా లాక్కుంటాం. కాబట్టి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనము ఉద్యమ పత్రం ద్వారానే పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దానికంటే ముందు కూడా ఒక వినతి పత్రాన్ని సమర్పించడానికి హైదరాబాద్ లో పెద్ద రవీంద్ర భారత లేకపోతే ఇంకా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఆ వేదిక ద్వారా వేల సంఖ్యలో మనం అందరం కూడా తరలిపోయి అక్కడ ప్రభుత్వం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు వస్తారా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు వస్తారా, లేకపోతే మంత్రులు వస్తారా, ఆ సభ ద్వారా మనం ఆ వేదిక ద్వారా మరి ఒక వినతి పత్రాన్ని సమర్పించిన తర్వాత కొద్ది రోజులు చూద్దాం మరి ఏ రకంగా మనకు మరి సహకరిస్తారు, ఏ రకంగా మనల్ని దగ్గర తీసుకుంటారని చూసుకున్న తర్వాత ఒకవేళ స్పందించే పరిస్థితి లేకపోతే అప్పుడు మనం ఖచ్చితంగా ఉద్యమం చేద్దాం, పోరాటం చేద్దాం, మన హక్కుల్ని మాత్రం ఖచ్చితంగా మనం సాధించుకుంటాం. దానికోసం నేను ఎంతగానో జయించున్నా. నాకు కేసులు అయితే నేను ఉంటానా, నాకు కాల్ చేస్తారా, కేసులలో ఎక్కించి వాళ్ళు మరి ఏమన్నా ఇబ్బంది పెడతారా, దాని గురించి సిద్ధంగా ఉన్నా. దాన్ని చూసే ఉన్నా నేను. అయితే దీనికోసం అందరూ కూడా మీరందరూ కూడా దయచేసి రెడీగా ఉండాలి, సైనికులాగా తయారై ఉండాలి. అది మంచిగా చెడా మీకేం కాదు, ఏమన్నా అయితే నాకే. నేను కళను బతికించడానికి మీ అందరి సంక్షేమం కోసం రెడీ అయి ఉన్నా, తెగించి బయటపెట్టినాం. కాబట్టి ఇక చూస్తుంటే మనకు ఇది అయ్యే పని కాదు. మనకి ఎవరు నేను చెప్తున్నా కదా, ఇంతకుముందు చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నా, రాబోయే తరానికి మనం ఏం చేయాలో మన భవిష్యత్తు ప్రశాంతంగా మారినటువంటి గ్రామాల్లో ఉన్నాం మనం. అది బాగా దూరమే లేదు, దగ్గరనే ఉన్నది. కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి మనం రెడీ అవుతున్నాం. ఈ సమావేశాలు కూడా ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు 23-24 తారీఖు నుంచి ఈ 2 రోజుల నుంచి మనకు సమావేశాలు స్టార్ట్ అయింది, అసెంబ్లీ సమావేశాలు. ఆ బడ్జెట్లో మనకు 1000 కోట్లు మనం పెట్టాలని డిమాండ్ పెడుతున్నాం. ఈ అసెంబ్లీ బడ్జెట్లు పెడతారా, మనం ఇప్పుడు పెడతాం. దాన్ని కూడా కరపత్రాలను కూడా పెట్టినాం, ఆ ప్రభుత్వానికి నివేదిక పంపించినాం, అది కూడా జరుగుతుంది. మరి పెడితే మా సంతోషమే, పెట్టకపోతే మాత్రం పోరాటం తప్పదు. కాబట్టి కొద్ది రోజులు వేచి చూద్దాము. ఆ లోపల అందరినీ కూడా సమాయత్తం చేసి మరి యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి మరి చేయడానికి ఈ యొక్క ప్రయత్నం మాది. దీనికి అందరూ కూడా మీరు తోడ్పాటు ఇచ్చి మాతో నడుస్తారని చెప్పి నేను ఎవరిని కూడా విమర్శించడానికి ఎన్ని సంఘాలు ఉండొచ్చు, అందరు మన వాళ్ళే, అందరు ఆర్టిస్టులే, అందరి పరిస్థితులకు అంతే ఉన్నాయి. కానీ అందరూ కూడా సిద్ధంగా ఉండాలని దయచేసి ఈ ఒక పిలిపిస్తే ఒక ధర్మం చేద్దామంటే పిలిపిస్తే మీరు మీ జిల్లాలో చేయాలి. హైదరాబాద్ పోదామంటే మీరు రావడానికి సిద్ధంగా ఉండడానికి ఇబ్బంది అవుతుంది కావచ్చు, కానీ తప్పదు. మన భక్తుల కోసం, మన భవిష్యత్తు కోసం మీరు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాం. కాబట్టి మీకోసం నేను అంత దూరం నుంచి కూడా మీ సంక్షేమం కోసం, మీ బాధ కోసం, మీ మంచి కోసం, మీ భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్ తరాల కోసం
ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టుకుంటూ పోతున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా వెన్నంటి ఉండి నడిపిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఇక చాలా మాట్లాడేది కాబట్టి ఇక సమయం కూడా ఆసన్నమైంది. మరి ఇక కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి చేసేది, అవి కూడా చేసుకోవడానికి మళ్ళీ సిరిసిల్లకి వెళ్ళేది కాబట్టి మరి అందరూ కూడా మరి పోరాటానికి కావచ్చు, మన హక్కుల సాధన కోసం దేనికైనా మీరు సిద్ధంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ మరి నాకు అవకాశం వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు వేసుకుంటూ చిత్రకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, రాష్ట్ర కార్యవర్గం తరఫున మీరు చిరు సన్మానం మనస్ఫూర్తిగా మీరు స్వీకరిస్తారని చెప్పి మనవి చేస్తాం. చిత్రకారుల ఐక్యత, చిత్రకారుల ఐక్యత. వర్ధిల్లాలి తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి, వర్ధిల్లాలి తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి, ఆర్టిస్టుల ఐక్యత, ఆర్టిస్టుల ఐక్యత. జై చిత్రకారుడా, జై చిత్రకారుడా. అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా, అన్నపూర్ణాదేవి అచ్చింతునమ్మా, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ, నా మనవి ఆలించినను బ్రోవుమమ్మ. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.